కాంపాక్ట్ మొబైల్స్ అంటే 6 ఇంచెస్ కంటే తక్కువ అనేవారు. బట్ ఇప్పుడు మొబైల్స్ అన్ని మినిమం 6.5 ఇంచెస్ తోనే వస్తున్నాయి. మొబైల్ డిస్ప్లేస్ 6.5 ఇంచెస్ కంటే తక్కువ ఉండే మొబైల్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి ఐఫోన్ 16e మొబైల్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED 60 Hz డిస్ప్లే ఉంటుంది. A18 బయోనిక్ చిప్ ఉంటుంది ఈ మొబైల్లో. ఫొటోస్ కోసం 48 MP సింగిల్ ఫ్యూజన్ రేర్ కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి. ఈ మొబైల్లో అరౌండ్ 3961 mAh బ్యాటరీ, 7.5 వాట్ QI వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. బడ్జెట్లో ఐఫోన్ కావాలనుకునేవారు అలాగే డీసెంట్ బ్యాటరీ, యాపిల్ ఇంటెలిజెన్స్ తో బిల్ట్ అయిన ఈ మొబైల్ ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పిక్సెల్ 9a 5G మొబైల్ 6.3 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లభిస్తుంది డిస్ప్లేకి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ అలాగే సెక్యూరిటీ కోసం M2 కో ప్రాసెసర్ ఉంటుంది ఈ మొబైల్లో. 48 MP OIS మెయిన్ కెమెరా, 13 MP వైడ్ యాంగిల్ కెమెరా, 13 MP సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి. 5100 mAh బ్యాటరీ, 23 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 7.5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ పిక్సెల్ 9a మొబైల్ కి IP68 రేటింగ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ S25 5G మొబైల్ 6.2 ఇంచ్ ఫ్లాట్ డైనమిక్ MOLED 2x LTPO డిస్ప్లే. ప్రాసెసర్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్, 10 MP టెలిఫోటో కెమెరాస్ ఉంటాయి. 4000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఎవరైతే మంచి మొబైల్ UI అలాగే ఎక్కువ ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలనుకుంటారో ఈ మొబైల్ ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Xiaomi 15 5G మొబైల్ 6.36 ఇంచ్ 1.5K రెజల్యూషన్ OLED LTPO 120 Hz డిస్ప్లే. ఈ డిస్ప్లేకి HDR10+ సపోర్ట్ అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ లభిస్తుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. లైకా ట్యూనింగ్ తో వచ్చే 350 MP కెమెరాస్, 32 MP సెల్ఫీ కెమెరాస్ హైలైట్. బ్యాటరీ విషయానికి వస్తే 5240 mAh బ్యాటరీ, 90 వాట్ హైపర్ ఛార్జ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ Xiaomi 15 5G మొబైల్ కి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో ఎడ్జ్ 50 నియో 5G మొబైల్. డిస్ప్లే 6.4 ఇంచ్ POLED LTPO 1.5K రెజల్యూషన్ 10-bit డిస్ప్లే. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. 50 MP OIS మెయిన్ కెమెరా, 13 MP అల్ట్రా వైడ్, 10 MP టెలిఫోటో, 32 MP సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే 4310 mAh బ్యాటరీ, 68 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ హైలైట్. ఈ మోటో ఎడ్జ్ 50 నియో 5G మొబైల్ కి IP68 రేటింగ్ మరియు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ ఉంటుంది. ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.